ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నెగ్లిజెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, అలా వచ్చిన సందర్భాల్లో నెగ్లిజెన్స్ చూపిస్తూ ఉంటే అవతల వ్యక్తి దీన్ని ఎలా తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరినైనా నెగ్లెక్ట్ చేస్తున్నామంటే దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకోటి ఏదైనా ఉంది అంటేనే దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇట్ కెన్ బి ఎ టాస్క్, ఇట్ కెన్ బి అన్ అదర్ పర్సన్, ఇట్ కెన్ బి వాళ్ళకి డబ్బు కావచ్చు, వాళ్ళకి ఎమోషనల్ నీడ్ని తీర్చే ఇంకోటి ఏదైనా దొరికి ఉంటే ఇక్కడున్న వాళ్ళు నెగ్లెక్ట్ అయిపోతారు. సో దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్, ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ వచ్చేసి దే హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మన దగ్గరే ఉంటుంది, సో దాన్ని మనం పట్టించుకోం పెద్దగా. పాతదైపోయాం అంటే వెన్ యు ఆర్ నో మోర్ దట్ ఫ్రెష్ ఆర్ న్యూ ఆర్ గుడ్ ఆర్ ఆ సర్ప్రైజ్ లేదు అనిపిస్తే స్లోగా మైండ్ విల్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. అండ్ ఫోర్త్, వెన్ యు ఆర్ నాట్ థ్రెటనింగ్ దే నెగ్లెక్ట్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెన్ యు ఆర్ నాట్ థ్రెటనింగ్ ఎనఫ్ నువ్వు నెగ్లెక్ట్ అయిపోతాం. అందుకే ఒక చిన్న సెన్స్ ఆఫ్ దట్ ఫ్యూరియస్నెస్ ఉండాలి మనలో అంటారు ఎప్పుడు కూడా. ఓకే, నేను దాని పాయింట్కి వస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే. వాళ్ళ ఎమోషనల్ లీడ్ ఇంకో చోట జరుగుతోంది. ఒక మాస్లెస్ లా ప్రకారము ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్, ఇలా హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ముందు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారా లేదా, దానివల్ల ఎమోషనల్ నీడ్స్ తీరుతున్నాయా లేదా, ఈ ఎమోషనల్ నీడ్స్ కోసం మనిషి వెతుకుతూ ఉంటాడు. ఒక చోట ఎక్కడ ఎమోషనల్ నీడ్స్ తీరకపోతే దెన్ దే సర్చ్ అవుట్ సైడ్. వెన్ దే సర్చ్ అవుట్ సైడ్ అని బయట దొరికినప్పుడు ఈ ఎమోషనల్ నీడ్ నాకు తీరుతోంది కాబట్టి నాకు అవసరం లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పవర్ వస్తుంది. అంటే నన్ను ఏమీ చెయ్యలేడు అనే పొజిషన్లో మనకి వీ విల్ హ్యావ్ మోర్ నెగ్లిజెన్స్ ఛాన్స్. అందుకే అంటారు మన లోపల ఒక చిన్న పవర్, ఒక చిన్న పాయింట్ ఆఫ్ ఫ్యూరియస్నెస్ ఉండాలి. నన్ను కేర్ చెయ్యకపోతే, నన్ను పట్టించుకోకపోతే, నన్ను నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది అన్న విషయం తెలియనప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా చూడండి, క్లాస్లో కూడా మన స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన హోంవర్క్ అంతా చేస్తాడు. ఒక ఈజీ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన కారణాలు చెప్తా అంటే యాక్చువల్లీ సార్, టీచర్ సార్ అని. ఇంట్లో కూడా అంతే. తల్లిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి మాట ఎక్కువ వింటుంటాం. ఎప్పుడైనా అంతే. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నువ్వు నాన్ థ్రెటనింగ్ అనేసరికి పక్కన చెప్పేస్తాం. ఇది ట్రూ టు ఎవ్రీ పాయింట్ అండి. అది హ్యూమన్ మైండ్, అది అట్లాంటిది. దట్ ఎక్కడో చోట ఇక్కడ నేను కంఫర్టబుల్గా కూర్చున్నానంటే దేర్ ఇస్ నో థ్రెటనింగ్. ఇక్కడ ఒక థ్రెటన్ ఉంది అంటే మా ఫోకస్ అంతా దాని మీద. మనం ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు థ్రెటనింగ్ కాదు. ఎవడైతే థ్రెటన్ ఉంటుందో, అమ్మో నేను ఇట్లా చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్, షీ విల్ నాట్ లీవ్ మీ ఆర్ హీ విల్ నాట్ లీవ్ మీ అనే థ్రెటన్ ఉంటుందో, వాడు నెగ్లెక్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఆ పాయింట్, సింపుల్ పాయింట్, చిన్న పాయింట్ అది ఉండాలి. దట్ ఐ కెన్ ఓపెన్ మై బీస్ట్ మోడ్ ఎనీ టైమ్ అని ఉన్నవాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, 2 పిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో. ఒక పిల్లవాడు శాంతంగా ఎప్పుడు ఏది చెప్పినా చేసి ఏదన్నా చేస్తే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చులే అని వాడిని పక్కన జరిపేస్తారు. కానీ ఎవడైతే క్రాంకీ ఉంటాడో పిల్లవాడు, వాడికి ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి వాడికి అన్నీ జరగాలని చూసి, అమ్మో వాడు ఇలా చేస్తే వాడు మళ్ళీ గొడవ చేస్తాడని, ఏడుస్తాడని అన్నీ వాళ్ళకే చేస్తాం. దట్ ఈస్ హౌ హ్యూమన్ మైండ్ విల్ వర్క్. ఏదైతే ఈజీగా ఉంటుందో ఏదైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అందుకే రిలేషన్షిప్స్లో కూడా మేము చెప్తాం, డోంట్ గివ్ ఎనీథింగ్ ఈజీ. ఎనీథింగ్ ఈజీ చేయొద్దు. మా దగ్గరకు వస్తే ఒక మదర్ ఎప్పుడు 24 hours కిచెన్లో వండి తిన్నారా నాన్న షీ వాజ్ ఎమోషనల్లీ డ్రైన్డ్ అవుట్. మేము ఇచ్చిన ట్రైనింగ్లో 8 o'clockకి నువ్వు వండి అక్కడ పెట్టేసి, తర్వాత తిన్నారా లేదా పిల్లలు నీకు అనవసరం, ప్లేట్లు పెట్టేసాం, ఫుడ్ పెట్టేసాం, తిన్నారా లేదా నీకు అనవసరం. 1 month చేయి, టక్ మన అందరు టేబుల్ మీద 8 o'clock వస్తారు, 9 o'clock తింటారు, ఫినిష్ అయిపోతుంది. వాళ్ళు నైట్ 10 వచ్చినా 10 గంటల వరకు వెయిట్ చేసి అన్నం వండి పెట్టి అలా చేస్తుంటే యూ బికమ్ నెగ్లెక్టెడ్. ఆటోమేటిక్ మైండ్ నెగ్లెక్ట్ చేసేస్తుంది. మన దగ్గర ఉన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనకి ఇన్ని రోజులు వచ్చిన సక్సెస్ లెక్కేసుకో, అయినా ఇంకోటి ఏదో సక్సెస్ రాలేదు అనేసరికి ఇవన్నీ ఇన్ని రోజులు వచ్చినంత పక్కన జరుగుతాయి. మన దగ్గర ట్రోఫీ వస్తుంది, అవి షెల్ఫ్లో పెట్టేంత వరకే మనకు ఆ ట్రోఫీ షెల్ఫ్లో పెట్టేశాక మైండ్ మళ్ళీ అది నెగ్లెక్ట్ చేస్తుంది. రోజు వెళ్ళి ఆహా నా ట్రోఫీ అనుకోం. సిమిలర్లీ వెన్ యు ఆర్ కామన్ అయిపోతామో నెగ్లెక్ట్ అయిపోతాం. నెగ్లెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మన సెల్ఫ్ ఎస్టీమ్, మన డిసిప్లిన్ అండ్ మన సెల్ఫ్ గోల్స్
కంపల్సరీగా మన దగ్గర పెట్టుకోవాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. వాటిని కొంచెం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్, మనకి గోల్స్ అనేవి లైఫ్లో ఏదో ఒకటి మన బ్రతికినందుకు ఏదో ఒకటి చేసుకోవాలి. మిగతా ఫ్యామిలీ కోసమో పిల్లల కోసమో లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినా నీకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఎనీథింగ్, ఈరోజు 20 పుషప్స్ చేస్తా, ఈరోజు ఒక 1 కిలోమీటర్ రన్ చేసి వస్తా. సమ్ గోల్ వేర్ యూ హ్యావ్ టు రీచ్ అవుట్, యువర్ బ్రెయిన్ విల్ రీచ్ అవుట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదేమైనా కానీ ఫ్యామిలీలో నేను నా 15 నిమిషాల టైం నాది, నేను హాఫ్ అన్ అవర్ టైం నాది, నా లైఫ్లో నా టైం నాది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ గోల్లో సెల్ఫ్ డిసిప్లిన్, కంపల్సరీగా ఈ డిసిప్లిన్ ఉండాలి. వెర్ యు ఆర్ నాట్ కాన్స్టెంట్లీ పోరింగ్ అవుట్, అందరికీ వాళ్ళ కోసం బతుక, వీళ్ళ కోసం బతుక, వీళ్ళ కోసం బతుక అని ఉన్న రోజు నువ్వు నెగ్లెక్ట్ అయిపోయావు. మన కోసం ఎప్పుడు ఉంటుందిలే, నెగ్లిజెన్స్ అయిపోతుంది. అందుకే యూ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్ డిసిప్లిన్, దట్ ఐ డోంట్ పోర్ అవుట్ మై ఎనర్జీ ఇంటూ సమ్వన్ ఎల్స్. అది సొంత బిడ్డ అయినా, సొంత కొడుకైనా, కూతురైనా, సొంత వాళ్ళైనా నీకంటూ కొంచెం పెట్టుకోవాలి ఎనర్జీ పక్కన. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, దీంతోపాటు మనం ఎంత ట్రై చేసుకున్నా సరే ఆ లోపల నుంచి సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే, మనకంటూ మనకి నేను చేయలేనండి, అమ్మో డబ్బులు ఉండవండి ఆయన లేకపోతే, ఈ టైప్లో నువ్వు ఎప్పుడు భయపడుతూ ఉంటావో నిన్ను భయమే పెడతారు, నువ్వు ఎప్పుడూ నెగ్లెక్ట్ అవుతావు. దీన్ని రెబెలీస్గా కొంతమంది ఉల్టా చేస్తారు. నేను ఎవరిని పట్టించుకోను, ఇంట్లో వాళ్ళని పట్టించుకోను, నాకు నా భర్త ముఖ్యం కాదు, నా పిల్లలు ముఖ్యం కాదు. అది ఉల్టా, అది టూ మచ్. అలా కాకూడదు. నీకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి, అంతే చాలా ఇంపార్టెంట్. అలా గనక ఉంటే నీ లోపల బీస్ట్ మోడ్, అంటే వెన్ యూ డూ రాంగ్ ఐఎమ్ వెరీ వెరీ డేంజరస్, నా లోపల ఖాళీ శక్తి ఉంటుంది, నేను కూడా నా ముందు ఏమైనా చేస్తే నేను కూడా అంత పవర్ఫుల్గా రెస్పాండ్ అవ్వగలను అనేది తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు, మనతో చాలా చాలా కేర్ఫుల్గా ఉంటారు. సో ఐ ఆల్వేస్ టెల్, ఎప్పుడు నీ సెల్ఫ్ ఎస్టీమ్ని, నీ గోల్స్ని, వాటిని త్యాగం చేసేసి వాళ్ళ కోసం చేయొద్దు. ఎప్పుడు స్లోగా, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి, స్లోగా వాటి మీద ఉండాలి. మన గోల్ ఒకటి పెట్టుకున్నప్పుడు దానికి ఒరిజినల్ అప్పుడు బయటపడుతుంది, ఎవడెవడు మనకు సపోర్ట్ చేస్తాడో చేయడం. సో అందుకని అవన్నీ ఉండాల్సిందే. అండ్ ఎప్పుడైతే యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఈజీ అవైలబుల్, యు ఆర్ తొందరగా దొరుకుతున్నావు అంటే నెగ్లెక్ట్ అయిపోతాం. షుడ్ నెవర్ బీ ఈజీలీ అవైలబుల్ టు ఎనీవన్. ఎవరైనా సరే ఆఫీస్లో కానీ వాటిలో కానీ అందరికీ హెల్ప్ చేసేసి, అందరి ఫైల్స్ నేనే చేస్తానండి, 5 తర్వాత కూడా కూర్చొని ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తానంటే నువ్వు వేస్ట్ గడి కింద లెక్క, వేస్ట్ అయిపోయావు. సహాయం చేయడం తప్పు కాదు, నీ లిమిట్ దాటి అనవసరమైన వాటిలో దూరి నువ్వు సహాయం చేస్తే నువ్వు వేస్ట్ అయిపోయావు. అందుకని యూ విల్ గెట్ నెగ్లెక్టెడ్. ఆఫీసుల్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎక్కడైనా కానీ, ఇఫ్ యు ఆర్ ఫ్రీలీ అవైలబుల్ యు ఆర్ నెగ్లెక్టెడ్. నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒక సెల్ఫ్ గోల్, నీకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్, నీకంటూ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటేనే నీకు విలువ. నిన్ను నెగ్లెక్ట్ చేయలేరు అనేటట్టుగా నీలో స్కిల్ పెరిగితే ఎవరు నెగ్లెక్ట్ చేయలేరు. స్కిల్ లేనని రోజులు, మనం ఎవరికిందో పెరుగున రోజులు వీఆర్ నెగ్లెక్టెడ్ ఆల్వేస్. ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళకి. అంటే ఎవరైతే నెగ్లిజెన్సీ అంటే మూడ్లో ఉండి అరే వై ఇట్స్ హ్యాపెనింగ్ టు మీ అని ఫీల్ అయ్యే వాళ్ళకి, అందుకే ఎప్పుడు సెల్ఫ్ కరెక్షనే. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దు, వాడు ఎందుకు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు కాదు, నేను నెగ్లెక్ట్ చేయడానికి ఏం ఛాన్సులు ఇచ్చాను వాడికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.